తెలుగున ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ఎప్పుడైతే రాత్రి నుంచి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. తెలుగులో టీవీ ఆర్టిస్ట్ అయినటువంటి చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. పవిత్ర తన యొక్క ఫ్రెండ్ కానీ, తన సహా నటి కానీ, లేకపోతే వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. పవిత్ర గారు ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయారో ఆ తర్వాత డిప్రెషన్లో ఉన్నటువంటి చందు రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పేసి వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగు సీరియల్ లోకం అయితే కొంత శోక సముద్రంలో ముందని చెప్పాలి. అయితే కరాటే కళ్యాణి నటి ఎవరైతే ఉన్నారో తను ఒక వాట్సాప్ చాట్ ఒకటైతే బయట పెట్టడం జరిగింది. వాట్సాప్ చాట్లో చందుకితో తను మాట్లాడినటువంటి మాటలను తను బయట పెట్టడం జరిగింది. చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి చందుని మోటివేట్ చేస్తూ తను చాట్ చేసినటువంటి చాట్ బయట పెట్టడం జరిగింది. చందుతో తను ఎన్ని సీరియల్స్ చేశారు, చందుతో పరిచయం ఏంటి, అలానే చందుతో డిప్రెషన్లో ఉన్న సందర్భంలో చందు తనతో ఏం మాట్లాడాడు ఏంటి అనే విషయాలు మనం కరాటే కళ్యాణ్ గారికి తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు విషయాలు ఏంటనేది కళ్యాణ్ గారితో మాట్లాడి ప్రయత్నం చేసి తర్వాత కరాటే కళ్యాణ్ గారికి చందుతో ఉన్నట్టు పరిచయము, చంద్రుకు ఎటువంటి సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వచ్చింది అనే విషయాలు అయితే కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. హలో హలో కళ్యాణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అది చందు గారు చనిపోయారు కదా, చందు గారికి మీకు రిలేషన్ ఎలా ఉండేది, ఎన్ని సీరియల్స్ చేశారు, ఏంటి పరిస్థితి? చాట్ ఒకటి, మీ చాట్ ఒకటి చూసాం మేము. అవునండి. చందు గారితో పరిచయం ఎలా మేడం? చందు గారు మీరు కలిసి ఎన్ని సీరియల్స్ చేశారండి? మేము ఒక 3-4 సీరియల్స్ చేసామండి. ఒక 1 years కిందటి నుంచి చేసాము. ఓకే. 7 సంవత్సరాల కిందటే చేశాను అబ్బాయితో. ఓకే. ఇవన్నీ కూడా అబ్బాయితో కలిసి నేను చేశాను. ఓకే. బిగ్ బాస్ నుంచి వచ్చిన వల్ల నేను మానేశాను 3-9. అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ వేరేగా టర్న్ చేసినట్టున్నారు. నాకు ముఖ్య అనుచరుడిగా విలన్ గ్యాంగ్ లో ఉండేవాళ్ళం మేము. ఓకే. నేను విలన్ అయితే నా పక్కన చేసేవాడతాను, అలా పరిచయం. అందులోనూ ఇంకోటి ఏంటంటే సేమ్ కమ్యూనిటీ అవడం వల్ల మేము కొంచెం మంచిగా మాట్లాడేవాడు. కానీ ఓకే ఓకే కళ్యాణి గారు అనేవాడు చక్కగా అసలు చాలా మంచిగా మాట్లాడేవాడు అబ్బాయి. ఓకే ఓకే అసలు మంచి పిల్లోడండి, చాలా మంచి మనస్తత్వం. అదే అదే చాలా కష్టపడే మనస్తత్వమే. ఓకే. అయితే అయితే ఈ మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసిందండి? మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? నేను వైజాగ్ వచ్చానండి. ముందు రోజు మాట్లాడినప్పుడు కూడా వైజాగ్ వెళ్తున్నాను చందు, నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను కొంచెం పనులు ఉన్నాయి, అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను వచ్చి కలుస్తాను నిన్నని కూడా చెప్పాను. ఓకే ఓకే. మీతో ఏమైనా చెప్పాడండి ఇట్లా డిప్రెషన్లో ఉన్నాను, పవిత్ర గారు చనిపోయిన తర్వాత అని ఇట్లాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ మధ్య? అదే జరిగింది. తను అసలు నేను బ్రతకను అంటేనే నేను కొంచెం తిట్టాను. అట్లా చేయకూడదు, వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోతామా, తప్పు మాటలవి, పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్త చూసుకో అంటే అక్కడ అంతా సెటిల్మెంట్ అయిపోయింది పిల్లలకి, నాకును ముందు వైఫ్ తో. ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. ఆమె అమెరికా వెళ్ళిపోతుంది పాప, పవిత్ర గారి పాప ఓకే వెళ్ళిపోతుంది. నేను కూడా వాళ్ళని చూసుకోవాలి, నేను జాగ్రత్తగా ఉంటాను. మళ్ళీ అంటే నీకు మళ్ళీ సీరియల్స్ అన్ని చేసుకో, జాగ్రత్తగా ఉంటూ ఎందుకు ఇవన్నీ అని చెప్పాను నేను కూడా. ఓకే ఓకే. పవిత్ర గారికి ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. పవిత్ర గారికి 2 పిల్లలు, మన చందుకి 2 పిల్లలా? 2 పిల్లలు, మళ్ళీ పాప బాబు, ఇక్కడ పాప బాబు. ఓకే ఓకే ఓకే. పిల్లలు అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిలిచారు, అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. ఓకే ఓకే. అందుకు కొంచెం కోపంగా మీరు పెళ్లికి రాలేదు అని అన్నానే వాడు ఎప్పుడు కనిపించిన పిల్లలు పెళ్లికి వస్తారా అనేదానికి హ్యాపీగా. ఓకే ఓకే. అదే ఎట్లా ఉండేవాడండి తన వ్యక్తిగతంగా? ఎలా ఉండేవాడు అసలు? మంచివాడండి పాపం. అంటే ఎవరిని హాని చేయడు, ఎవరి గురించి ఎవరేమనుకున్నా, ప్రపంచం ఏదనుకున్నా ఏదైనా మనం పని మనం చేయాలి, ఎవరు ఏం చేయరు మనకి, ఎవరేం పెట్టరు. మొన్న మాట్లాడినప్పుడు కూడా ఏంటండి ఏమైనా చేస్తున్నారా మీరు, రాజకీయాలు ఎలా ఉంది, మీరు చాలా డేర్ అని మాట్లాడుతూనే ఉన్నా నాతో. ఓకే. మీ పొలిటికల్ డిస్కషన్ కూడా వచ్చాయి. నా గురించి కూడా అడిగాడు, మీరు ఏంటి వేస్తారేమో అనుకున్నాను ఈసారి మీరు ఎమ్మెల్యేగా అది అంటే, లేదు ఇంకా టైం తీసుకుంటాను నేను, నాకు కొంచెం ఇంకా అనుభవం రావాలి అదే నేను మాట్లాడితే, లేదు టైం అయి ఉంటుంది మీరు వేస్తుంటే తను అదే మాట్లాడాడు నాకు. ఓకే ఓకే. ఫస్ట్ నేను తనని డైవర్ట్ చేయడానికి అన్ని విషయాలు మాట్లాడాను కావాలని, ఎందుకంటే తను బాగా డిప్రెషన్ లో ఉన్నాడని అర్థం అయిపోయింది. ఓకే. ఇది పర్సనల్ విషయాలు కూడా డిస్కస్ చేసేవాళ్ళండి పవిత్ర గారు తను రిలేషన్లో ఉన్నప్పుడు కూడా? ఎలా ఉండేది వాళ్ళ మధ్య, ఏంటి డిస్కషన్ చేసేవాళ్ళ? అంటే అవన్నీ చెప్పలేదండి నాకు, కాకపోతే బాగుంటారని మాత్రం వాళ్ళిద్దరు బాగున్నారు ముందు నుంచి కూడా. అదే అండి. పవిత్ర గారు చనిపోవడం అనేది ఓన్లీ యాక్సిడెంటేనండి? ఎట్లా అది ఏంటి?
అదే అది కూడా తను ఫీల్ అయ్యాడు. అందుకు నన్ను నేనేదో చేశానని అంటున్నారండి, ఉమ్, అది చాలా తప్పు మాట. ఉమ్, అది నేను కాన్షియస్ లేకుండా నాకు ఎంఆర్ఐ ఇంకా చేయించుకోలేదు నేను. ఓకే నాకు ఓకే. ఒకలా ఉంటుందంటే నేను సజెస్ట్ చేశాను కూడా, సిటీ న్యూరోకి వెళ్ళు, ఆ, ఎంఆర్ఐ చేయించుకో, డాక్టర్ మధు గారి దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ ఈ బోన్ కూడా చూపించుకో అని చెప్పాను. నేను ఊరు వెళ్తున్నా, వచ్చి నాకు మాట్లాడతానంటే ఇక్కడ వైజాగ్ లో కూడా వాళ్ళ తాలూకు బావగారు ఏదో ప్రాపర్టీ మాకు తెలిసిన వాళ్ళు అనమాట డాక్టర్. అంటే సేమ్ కమ్యూనిటీ అవ్వడం వల్ల కమ్యూనిటీ వాళ్ళే ఒక ఆయన వీళ్ళు ఏదో కొన్నారట. అది ఆ విషయం కూడా మాట్లాడి నేను కూడా రావాలి వైజాగ్ అంటే, రామరి అయితే ఇక్కడ కలుస్తాను, ఇక్కడ ఏదైనా అవసరం అయితే చెప్పు చేపిస్తాను అని చెప్పాను. ఓకే ఓకే. మీరు ఎప్పుడు మాట్లాడారండి? ఏమండి లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు? నేను మాట్లాడింది నిన్న ఒక్కరోజు శుక్రవారం కదా. అవును. లక్ష్మీలో నేను మొన్న నైట్ బయలుదేరానండి, మొన్న సాయంత్రం బయలుదేరాను. ఉమ్, ఉమ్, మొన్న సాయంత్రం నైట్ లో జర్నీలో ఉన్నాం కదా, ఎందుకు తనకి ఇబ్బంది పెట్టడం, నేను కూడా జర్నీలో ఉన్నాను కదా, యాక్సిడెంట్ గురించే కదా మాట్లాడుకుంటాం మళ్ళా, ఉమ్, ఉమ్, కాదు జర్నీలు ఇవన్నీ ఎందుకని నేను మాట్లాడలేదు. ఓకే ఓకే. నిన్న వచ్చి టైడ్ అయిపోయి ఉన్నాము, జర్నీ చేసి అటు ఇటు అన్ని చేసి మేమంతా పనులని వీళ్ళు కొంచెం మొత్తం బాగు చేయడానికి మనుషులు వస్తే ఆ పనుల్లో ఉండి బిజీగా ఉన్నాను. ఓకే నిన్న నైట్ మాట్లాడదాం అనుకున్నాను, ఈలోగా నాకు న్యూస్ చేసేసరికి నేను షాక్ వచ్చాను. ఓకే ఓకే. అంటే నేను 3 రోజులుగా తను కౌన్సిలింగ్ చేస్తున్నాను, వద్దు ఇలా చేయకు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, వచ్చాక నేను కలుస్తా మాట్లాడదాము, నువ్వు ఏదన్నా సీరియల్స్ మళ్ళీ స్టార్ట్ చేసుకో, మైండ్ పెట్టుకోకు, నీ పిల్లల్ని చూసుకోవాలని చాలా చెప్పా. అదేలేండి. లేదమ్మా అలా నాకు అలా కాదు, నాకు ఆమె ఆ తల్లిలా ఉండింది, ఆమె లేకపోతే నా లైఫ్ లేదు, అట్లా మాట్లాడాడు. ఓకే ఓకే ఓకే. అయితే అయితే వాళ్ళ వైఫ్ ఏమైనా పరిచయం అండి మీకు? ఇప్పుడు వాళ్ళ భార్య లేదు లేదు, నేను వెళ్ళలేదు పెళ్లికి. కాకపోతే ఈ అబ్బాయి నాకు షూటింగ్ లో పరిచయం బాగా, అలా మాట్లాడుకునేవాడు. సేమ్ కమ్యూనిటీ అవడం వల్ల మేము ఓ యాదవ్ అని ఒక డైలాగ్ ఏదో ఉంటుంది, శ్రీనివాస్ యాదవ్ అని ఒకటి. ఓకే. ఆ డైలాగ్ లో ఓ యాదవ్ చందు యాదవ్ అంటే మీరు కూడా పిలుస్తారండి అంటే ఆ సినిమాలో ఉంటుంది డైలాగ్, కామెడీ చేసుకునేవాళ్ళు. ఎక్కడైనా దూరంగా ఓ యాదవ్ అనిపించేదాన్ని నేను. ఓకే. ఏది అదే. అంతేనండి బాబా, మంచి మనిషి, మంచి పిల్లోడు, అనవసరంగా మంచి ఫ్యూచర్ ఉన్న పిల్లోడు. ఈ ఫోన్ కూడా ఈ అబ్బాయి చేశాడు కానీ అబ్బాయి బాగా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోయాడు ఆ విషయం. ఓకే అదేనండి, తీసుకోలేకపోయాడు తనైతే. తీసుకోలేకపోయాడు. ఎంత ట్రై చేసి మన వరకు మనం ప్రయత్నం చేసామండి. మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాము, తాగించలేం కదండి. అవునవును. ఆ పని నా వరకు నేను చేయాల్సిందంతా చేశాను. ఓకే ఓకే. మీ ప్రయత్నం మీరు చేశారు, బట్ కాకపోతే తనకి ఇంకా దాంట్లోకి అబ్బాయి పొజిషన్ బాగాలేదని డిప్రెషన్ ఉన్నాడని నేను చాలా వరకు నా ప్రయత్నం నేను చేశాను కంప్లీట్ గా. పక్కన ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేశారా మీరు అతనికి పరిస్థితి బాగాలేదని? నేను చెప్పనంటే నా సర్కిల్ లో ఉన్న ఫ్రెండ్స్ కి, అబ్బాయి మా ఫ్రెండ్ సర్కిల్ లో మా హిందూ వాళ్ళు 2-3 అన్నాను నేను, ఈ అబ్బాయి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు, కొంచెం వేరుగా ఉంది, కొంచెం జాగ్రత్త కనిపెట్టాలి అని చెప్పాను అంతే. ఓకే ఓకే. అలా బానే ఉండింది కానీ బానే ఉంటాడు అనుకున్నా, అనుకోలే. ఓకే 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 అండి. అతను ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఇన్సిడెంట్ జరిగిపోయింది, మీ ప్రయత్నం అయితే మీరు చేశారు కాబట్టి అతను ఆత్మకు శాంతి కలగాలని మీరు నేను కోరుకుందామండి. అంతేనా, అంతకని నేను చేయలేను. ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలం అంతవరకే చేయగలం, భగవంతుడు నిర్ణయం ఒకటి ఉంటది. అవును అదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మా లైవ్లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది మనం చూసాం కదా, కరాటే కళ్యాణ్ గారు చందుకి ఎంతగానో కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్తున్నారు. తను కొంతకాలం పవిత్ర ఎప్పుడైతే మరణించారో, పవిత్ర మరణించిన తర్వాత తన మానసిక పరిస్థితి అయితే పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పేసి కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నారు. బట్ ఈ విషయాన్ని తన సన్నిహితులైనటువంటి కొంతమందికి మాత్రము కరాటే కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ తనకు 2-3 రోజులుగా హడావడిలో ఉండి తను టచ్లో లేకుండా పోయాను, ఈలోపు ఇంత పని చేస్తారని చెప్పేసి తను అనుకోలేదని చెప్పేసి కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నారు. చూసాం కదా, చందు తన యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. కరాటే కళ్యాణ్ గారు బయటపెట్టిన చాట్లో కూడా అదే చెప్తున్నారు. సో ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయామని చెప్పేసి కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నారు.